నమస్కారం, వెల్కమ్ టు సశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. జనగణన 2027 కార్యక్రమానికి సంబంధించి ఎన్యూమరేటర్లకు మరియు సూపర్వైజర్లకు శిక్షణ. మోంతా తుఫాను వల్ల నంద్యాల మండలంలో 582 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వెల్లడించిన వ్యవసాయ శాఖ అధికారి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నందు నేడు వాహనాల వేలం. ఈ నెల 7వ తేదీ లయన్స్ క్లబ్ మరియు నెరవాటి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. హాకీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 7 విద్యార్థులకు భారత హాకీ చరిత్ర మరియు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జీవిత విశేషాలపై వక్తృత్వ మరియు వ్యాసరచన పోటీలు. ఎస్జిఎఫ్ నంద్యాల డివిజన్ స్థాయి బాలుర ఆటల పోటీల ఎంపిక పోటీలు. తెక్కె మున్సిపల్ హై స్కూల్ కు ఉపాధ్యాయుల కొరత, వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతున్న విద్యార్థులు. సంవత్సరం జనగణన చేపట్టేందుకు నంద్యాల జిల్లా మహానంది మండలానికి సంబంధించి పైలట్ మండలంగా తీసుకుని జనగణన కొరకు నంద్యాల పట్టణం రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో 3 రోజుల పాటు ఆర్డీఓ విశ్వనాథ్ మరియు తహసీల్దార్ల ఆధ్వర్యంలో స్టేట్ మరియు సెంట్రల్ నుండి వచ్చిన రీసోర్స్ పర్సన్స్ ద్వారా శిక్షణ అందించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ కొల్లాపత్తుల కార్తిక్ తెలిపారు. ఈ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించేందుకు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. Sir, provide the items here. Yes, definitely we will be providing, sir. In between, we will be distributing the items also. Thank you. So first, మనం ఇంట్రడక్షన్ సెషన్ యాక్చువల్లీ వాట్ ఈస్ సెన్సస్, ఈ డీటెయిల్స్లో మనం ఏం చేయబోతున్నాము అండ్ వాట్ ఆర్ ద ప్రొసీజర్, స్టెప్ బై స్టెప్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ ఇంట్రొడక్షన్ ఫస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. తర్వాత ఒక్కొక్క సెషన్లో డిఫరెంట్ టాపిక్స్ అన్ని వేరే వేరే పీపీటీస్ వీల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ అవుట్లైన్ వాట్ ఈస్ దిస్ పీపీటీ, ఏం ప్రజెంట్ ఏం చేయబోతున్నాను అనేది ఇంట్రొడక్షన్ అబౌట్ సెన్సస్, తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ సెన్సస్ వీల్ ఎక్స్ప్లెయిన్. అందరికి నమస్కారం అండి. సెన్సస్ 2027లో భాగంగా మహానంది మండలం పైలట్ కింద టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ సెన్సస్ 2027కి సంబంధించిన ట్రైనింగ్ సెషన్ ఎవరినైతే సెన్సస్లో భాగంగా ఎన్యూమరేటర్స్గా మరియు సెన్సస్ సూపర్వైజర్స్గా అపాయింట్ చేశామో వాళ్ళందరికీ కూడా ఇవాళ ఇక్కడ డిగ్రీ కాలేజ్లో రామకృష్ణ డిగ్రీ కాలేజ్లో ట్రైనింగ్ సెషన్, ఒక 3 రోజులు ట్రైనింగ్ సెషన్ అనేది స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ నుంచి వచ్చిన సెన్సస్ టీము, అదేవిధంగా ఇక్కడ ఆర్డీఓ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో 3 డేస్ ఎటువంటి తప్పిదాలు లేకుండా ట్రాన్స్పరెంట్గా ఏ విధంగా ఈ సెన్సస్ ఆపరేషన్ చేపట్టాలి ఎఫెక్టివ్గా అనేది ట్రైనింగ్ సెషన్ ఇవ్వడం ఈరోజు జరుగుతుంది. ఇది 3 రోజుల కార్యక్రమం. మోంతా తుఫాను వల్ల నంద్యాల మండలంలో 582 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు నంద్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి వెల్లడించారు. ఈ మేరకు నంద్యాల మండలంలోని 15 గ్రామాలలో గ్రామాల వారీగా పంట నష్ట వివరాలను ఆన్లైన్లో రైతుల పేర్లతో నమోదు చేసి వాటిని ఉన్నతాధికారులకు నివేదికలను సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 542 హెక్టార్లలో వరి, 29 హెక్టార్లలో మొక్కజొన్న, 5 హెక్టార్లలో మినుము, 3 హెక్టార్లలో సోయాబీన్ పంటలు నష్టపోయాయని ఏవో పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవలే మోందా తుఫాను ప్రభావం వల్ల నంద్యాల మండలంలో దాదాపు ఒక 15 గ్రామాలలో వివిధ పంటలు దెబ్బతినడం జరిగింది. వాటికి సంబంధించిన ఎన్యూమరేషన్ పూర్తయింది. మనకు ముఖ్యంగా నంద్యాల మండలంలో ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా వరి, మొక్కజొన్న సాగు చేయడం జరిగింది.
ఈ మొందా తుఫాను మన నంద్యాల మండలంలో 28, 29, 30 ఈ 2 తేదీలలో ఒక 102 మిల్లీమీటర్లు ఒకరోజే వర్షం కురవడం వల్ల ఈ వరి ప్రధానంగా నేలవాలడం జరిగింది. ఈ ఈ వీటన్నింటినీ గ్రామ స్థాయిలో అన్ని ఎన్యుమరేషన్ చేసి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎన్యుమరేషన్ ఆల్రెడీ పూర్తి చేశాము. ఇప్పటివరకు నంద్యాల మండలంలో ఎన్యుమరేషన్ ప్రకారంగా చూస్తే 582 హెక్టార్లు పూర్తిగా డ్యామేజ్ అయిన పంటలు ఉన్నాయి 582 హెక్టార్లలో. అందులో ప్రధానంగా వరి 542 హెక్టార్లు ఉంది, మొక్కజొన్న 29 హెక్టార్లు ఉంది, మిగతావి తక్కువ మినుము ఒక 5 హెక్టార్లు ఉంది. తర్వాత సోయాబీన్ ఒక 3 హెక్టార్లు. ఇవి ప్రధానంగా మనకు ఎక్కువ దెబ్బతిన్న పంటలు. వీటి రైతుల వారీగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మొత్తం డేటాను ఉన్నతాధికారులకు సమర్పించి రైతులకు తగు న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఈ గతంలో కంటే ఈ సంవత్సరము గతంలో పోయిన ఖరీఫ్ 2024లో 16,900 ఎకరాలు చేశారు. ఈసారి ఈ పంట ఇప్పటికే దాదాపుగా 22,000 ఎకరాలు ఈ పంట జరిగింది. అంటే గతం కంటే దాదాపు 5,000 ఎకరాలకు ఎక్కువనే ఈ పంట జరిగింది. సరే, అంటే ఎప్పుడైతే ఇంతకుముందు కవర్ కానీ రైతులందరినీ ఈ పంటలో ఇప్పుడు కవర్ చేయడం జరిగింది. పంట నష్టం అనేది గత ఖరీఫ్ సీజన్లో ఈ పంట ఎవరైతే నమోదు చేసుకున్నారో అవన్నీ ఆన్లైన్లో వాళ్ళ పేర్లు నమోదైనాయి. ఈ పంట ఆధారంగానే మనము ఈ డేటా ప్రిపేర్ చేయడం జరిగింది. మన నంద్యాల మండలంలో ఈ సంవత్సరము వరి దాదాపుగా అన్ని రైతులు ఎవరైతే సాగు చేశారో అంత విస్తీర్ణాన్ని ఈ పంటలు నమోదు చేశాము. అదేవిధంగా మొక్కజొన్న కానీ నమోదు చేశాము. ఈ పంట అనేది ప్రధానం అండి. ఈ పంట ఆధారంగా మనకు ఈ నష్టపరిహారం గణన చేయడం జరిగింది. నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నందు సంబంధిత జిల్లాధికారి రవికుమార్, సిఐ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నేడు వివిధ కేసులలో సీజ్ చేసిన 10 ద్విచక్ర వాహనాల వేలం నిర్వహించడం జరిగింది. ఈ వేలంలో 1,63,400 రూపాయల ఆదాయం ప్రభుత్వానికి రావడం జరిగిందని అధికారులు తెలిపారు. నా పేరు రవికుమార్, నేను డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ నంద్యాల. ఈ 2024 సంవత్సరంలో వివిధ కేసుల్లో పట్టుబడినటువంటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్లో ఉన్నటువంటి వాహనాలు ఈ రకరకాల షోకాజ్ నోటీసు, కాన్ఫిస్కేషన్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ వారు దారాదత్తం చేసిన తర్వాత ఎంవీఐ గారు అప్సెట్ ప్రైస్ ఫిక్స్ చేసిన తర్వాత ముందుగానే ప్రకటించిన విధంగా ఈరోజు వేలంపాట నిర్వహించడం జరిగింది. దీంట్లో విరివిరిగా పాటదారులు పాల్గొనడం జరిగింది. మొత్తం 10 వెహికల్స్ దీంట్లో పాల్గొనగా వేలం వేయగా 1,63,400 రూపాయలు జిఎస్టితో పాటుగా ఆదాయం రావటం జరిగింది. ఇది 2024 కేసులు అయినప్పటికీ కూడా వెంటనే రావటానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు కృష్ణమూర్తి గారు వాటిని వెంటబడి ఎక్కువ రోజులు స్టేషన్లో ఉంచుకోకుండా త్వరగా ప్రాసెస్ చేసి ఆ యొక్క ముద్దాయిలకి షోకాజ్ నోటీసు, కాన్ఫిస్కేషన్ ఆర్డర్స్ సర్వ్ చేసి ఇవన్నీ కూడా వేలం వస్తూ గవర్నమెంట్ వారికి అధిక ఆదాయం దీంట్లో కూడా రావటానికి దోహదపడటం జరిగింది. అదర్వైజ్ ఎండకెండి వానకు తెలిసి కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. అలాంటిది లేకుండా ఇది త్వరితగతిన పూర్తి చేయడానికి వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేయటం జరుగుతుంది. దీంట్లో పాల్గొన్న అందరికీ కూడా పత్రికల వాళ్ళు అనేక ప్రచారం చేసిన వల్ల ఇంత విరివిరిగా రావటం జరిగింది. ఇది మాకు దాదాపుగా 63% అప్సెట్ దాని మీద, అంటే గవర్నమెంట్ వారు నిర్ణయించిన దాని మీద 63% ఎక్కువ రావటం జరిగింది. ఇది మాకెంతో కొద్దిగా దోహదపడినట్టుగా మేము భావిస్తున్నాం. విజయవంతం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు, నమస్కారం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని నెరవాటి హాస్పిటల్స్ నందు ఈ నెల 7వ తేదీ లయన్స్ క్లబ్ మరియు నెరవాటి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ తెలిపారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు నెరవాటి వినోద్ కుమార్, అరుణకుమారి, సుమన్ కుమార్, ఫాతిమా బి, దేవేంద్ర నాయక్ సేవలను అందిస్తారని పేర్కొన్నారు. ఉచిత బీపీ, హెచ్బి, సెమెన్ అనాలసిస్, అల్ట్రాసౌండ్ ఫర్ ఇన్ఫెర్టిలిటీ కేసెస్, జనరల్ గైనిక్, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్,
వినికిడి పరీక్షలు, ఎముకల పటుత్వ సాంద్రత, ఉచిత మందుల పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సో మాది నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పద్మావతి నగర్లో 2025 ఏప్రిల్లో స్టార్ట్ చేశాము. సో మేము మొదటగా నెరవాటి హాస్పిటల్స్ గాంధీ చౌక్లో ఉండేది. సో నెరవాటి హాస్పిటల్స్ గాంధీ చౌక్ వచ్చేసి 2004 నవంబర్ 1 స్టార్ట్ చేశాము. సో అప్రాక్సిమేట్గా 21 ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు ఈఎన్టీ అండ్ గైనిక్ విభాగాలు మాత్రమే ఉండేది. అది స్టార్ట్ చేసిన 10 సంవత్సరాలకి ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ని యాడ్ చేశాము. సో అది అయిపోయిన ఒక 14 ఇయర్స్కి అంటే 2025కి ఈ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపాంతరం చెందింది. అప్పుడు ఓన్లీ 2 బ్రాంచులే ఉండేటివి. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీతో పాటు గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ కూడా యాడ్ అయ్యాయి ఇప్పుడు. సో త్వరలో మన హాస్పిటల్ నందు ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని కూడా మొదలు పెట్టబోతున్నాము. సో మా హాస్పిటల్ 2004లో స్టార్ట్ చేసాము. ఇది 2025 అంటే 21 ఇయర్స్ అయిపోయింది. కాబట్టి మన హాస్పిటల్ తరపున ఒక ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కండక్ట్ చేస్తున్నాము. సో నవంబర్ 7 శుక్రవారం మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ క్యాంపు ఉంటుంది. ఈ క్యాంపు నందు మా హాస్పిటల్స్ 5 మంది కన్సల్టెంట్స్, డాక్టర్ వినోద్ కుమార్, నేను చెవి ముక్కు గొంతు, డాక్టర్ అరుణకుమారి గారు పిల్లలు లేని వారికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇస్తారు. అట్లాగే డాక్టర్ ఫాతిమా వి గారు, సో తను స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు. సో దానికి సంబంధించిన జబ్బులకు ట్రీట్మెంట్ ఇస్తారు. డాక్టర్ సుమన్ ఆర్థోపెడిక్ గారు, సో ఎముకలకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు. దేవేంద్ర నాయక్ గారు షుగరు, బీపీ, జనరల్ కండిషన్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఈ క్యాంప్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారం అండి, నేను డాక్టర్ అరుణ. ఈ ఉచిత మెగా వైద్య శిబిరం నందు హెచ్బి పర్సంటేజ్, అట్లనే షుగర్, ఆర్బిఎస్, మూత్ర పరీక్ష ఇవన్నీ ఫ్రీగా చేయడం జరుగుతుంది. అట్లనే పిల్లలు లేని వారికి ఫ్రీ స్కానింగ్, ఫ్రీ సెమన్ అనాలిసిస్, ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంటుంది. వినికిడి పరీక్షలు కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఆర్థోపెడిక్ విభాగం నందు ఫ్రీగా ఎముకల సాంద్రత చూడడం జరుగుతుంది. ఇంతే కాకుండా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళకి ఫ్రీగా క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు నెరవాటి గగన్. ఇప్పుడు మనము ఈ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఫ్రీ క్యాంపు 7వ తేదీ వచ్చే ఈ వారం శుక్రవారంన పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలకి జరపబోతున్నాము. అందులోనూ వినికిడి పరీక్షలు ఉచితంగా చేయబడుతుంది. అంతేకాకుండా ఎవరికైనా వినికిడి పరీక్షలో ఏదైనా లోపం కానీ తేలి ఉంటే, వాళ్ళకి ఎవరికైనా హియరింగ్ ఎయిడ్స్ అంటే వినికిడి యంత్రాలు ఎవరికైనా కావాలి అని ఉంటే దానికి కూడా 30% డిస్కౌంట్ ఇవ్వడానికి మేము కంపెనీ వాళ్ళతో ఆల్రెడీ మాట్లాడాము. సో ఈ ఫెసిలిటీని అందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాల్సింది అని కోరుకుంటున్నాము. హాకీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు, జాయింట్ సెక్రటరీ దివాకర్, లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆత్మకూరు నాగభూషణం శెట్టి, ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రవికృష్ణ సభ్యుల ఆధ్వర్యంలో నేడు విద్యార్థులకు భారత హాకీ చరిత్ర మరియు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జీవిత విశేషాలపై వక్తృత్వ మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఈ నెల 7వ తేదీ నంద్యాల ఎస్పీజీ హైస్కూల్ నందు నిర్వహించే శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బహుమతులు, జ్ఞాపికలు అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలలో హాకీ క్రీడాభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రెడ్డి గారు మరియు వారి యొక్క కాలేజీలో ఈ ఎలక్షన్ కాంపిటీషన్స్ ను నిర్వహించడానికి మన డాక్టర్ రవికృష్ణ గారు యొక్క ఏర్పాట్లు చేసినందుకు వారికి నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఈ దినం అంటే మనము హాకీ ఇండియాలో ఉన్నటువంటి హాకీని 100 years సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మనము నవంబర్ 7th మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా మనం కూడా హాకీ నంద్యాల కూడా ఇక్కడ మనం గ్రౌండ్స్లో, ఎస్పీజీ గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈ కాంపిటీషన్స్ను మనము నిర్వహించుకుంటున్నాం. దీంట్లో విజేతలైన వారికి అక్కడ బహుమతులు అందజేస్తాము. అట్లాగే ఇక్కడ మా హాకీ అసోసియేషన్ సంబంధించి జాయింట్ సెక్రటరీ దివాకర్ గారు మరియు లయన్స్ క్లబ్ వారు,
ఇక్కడ ఇచ్చేసినందుకు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. పిల్లలకు రాసే వాళ్ళందరికీ కూడా నా యొక్క కంగ్రాచులేషన్స్ అండ్ ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మన చాణక్యరాజు గారు నంద్యాలకు చెందిన వ్యక్తి, వారు హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులుగా రాష్ట్రం అంతా కూడా ఈ పోటీల్ని నిర్వహిస్తున్నారు. నంద్యాలలో ఉన్నారు కాబట్టి నంద్యాలలో కార్యక్రమాల్లో వారు పాల్గొంటారు. 7వ తేదీ ఉదయం ఈ హాకీ మ్యాచ్ నిర్వహించడం, అదేవిధంగా హాకీలో గతంలో మన ఆంధ్రప్రదేశ్కి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులని సత్కరించడం, అదేవిధంగా హాకీ మ్యాచ్ నిర్వహించడం, ఈ బహుమతి ప్రదానోత్సవం, ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి కాబట్టి హాకీ అభిమానులందరూ కూడా ఆ కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నంద్యాల నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ నందు నేడు నంద్యాల డివిజన్ స్థాయిలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాలుర ఆటల పోటీల ఎంపికలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను నంద్యాల జిల్లా ఎస్డిఎఫ్ కార్యదర్శి ఆశా జ్యోతి మరియు డివిజన్ కార్యదర్శి శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో 13 మండలాల నుండి దాదాపు 800 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. నిన్న బాలికలు జరిగింది. అలాగే ఈరోజు కూడా బాలరది కూడా ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. మరి ఇక్కడికి దరిదాపుల్లో 500 మెంబర్స్ 700 మెంబర్స్ దాకా బాలురు హాజరయ్యారు. మరి ఈ కార్యక్రమంలో మన వాలీబాల్, కబడ్డీ, ఖోఖో ఈ గేమ్స్ కూడా ఎంతో చక్కగా విజయవంతంగా సెలక్షన్స్ జరుగుతున్నాయి. మా హెచ్ఎఫ్ఐ స్కూల్ గేమ్స్ నంద్యాల తరఫున నాకు చాలా గర్విస్తున్నాను. మరి ఈ గేమ్స్కు అదే నైపుణ్యంతో సెలక్షన్ కమిటీని జిల్లా స్థాయికి పంపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. 2025-26 సంవత్సరం గాను నంద్యాల డివిజన్ ఎస్జిఎఫ్ సెలక్షన్స్ ఈరోజు బాలురకు ఏర్పాటు చేస్తున్నాము. దాదాపుగా 700 నుంచి 800 మంది విద్యార్థులు ఈ కను పాల్గొంటున్నారు. వీళ్ళందరికీ మిడ్ డే మీల్స్ భోజనం కూడా డొక్క సీతమ్మ మిడ్ డే మీల్స్ భోజనము, మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశాము. అందరికీ తాగునీరు, వసతులు, భోజనాలు ఏర్పాటు చేశాము. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన విద్యార్థులు 13 మండలాల నుంచి మండల స్థాయిలో ఎంపికైనారు. వీళ్ళందరూ మిడ్ డే మీల్స్ ఫామ్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ అయ్యారు. వీళ్ళందరూ చక్కటి క్రీడా ప్రతిభ ప్రదర్శించి జిల్లా స్థాయికి ఎంపిక కావాలని కోరుకుంటూ అందరికీ ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల టెక్కే మున్సిపల్ హైస్కూల్ నందు ఈ విద్యా సంవత్సరం 10వ తరగతికి తెలుగు, ఇంగ్లీష్ బోధించుటకు ఒకే టీచర్ ఉండడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాగే వొకేషనల్ సబ్జెక్టుకు టీచర్ లేరని, 10వ తరగతిలో వొకేషనల్ సబ్జెక్టుకు 40 మార్కులు ఉన్నాయని, కాబట్టి వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల కొరతను తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు. పీజీఆర్ఎస్ నందు తమకు ఉపాధ్యాయుల కొరత ఉన్నదని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. విద్యార్థుల వినతికి స్పందించి జిల్లా కలెక్టర్ సత్వర చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సార్కి అఫెక్ట్ కాకూడదు. ప్రిన్సిపల్ 4 నెలల్లో పోటీ ఆయన గురించి బ్యాడ్గా ఏం లేదు. I'm Sivasai from 10th class from Municipal High School Tekke Nandyala. మాకు ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే తెలుగు టీచరు అలాగే ఇంగ్లీష్ టీచరు ఇద్దరు ఒకరే ఉన్నారు. దానికి మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అలాగే మాకు బీసీకి అసలు ఒక్క టీచర్ కూడా రావట్లేదు. మనకు 10th క్లాస్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో బీసీ అనేది సపరేట్ గా ఎగ్జామ్ ఉంటుంది. అలాగే దానికి క్వాలిఫికేషన్ కూడా సపరేట్ గా సర్టిఫికేట్ ఇస్తారు. అది 40 మార్క్స్ ఉంటుంది. కానీ మాకు ఏ టీచరు రావట్లేదు బీసీకి. పోయిన సంవత్సరం అడిపోయిన సంవత్సరం వచ్చేవాళ్ళు, కానీ ఈసారి అస్సలు రావట్లేదు. దానివల్ల మేము చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నాము. కాబట్టి this is a request from my side to have a VC teacher and the English and Telugu teacher we have, please. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనగణన 2027 కార్యక్రమానికి సంబంధించి ఎన్యూమరేటర్లకు మరియు సూపర్వైజర్లకు శిక్షణ. మోంతా తుఫాను వల్ల నంద్యాల మండలంలో 582 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వెల్లడించిన వ్యవసాయ శాఖ అధికారి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నందు నేడు వాహనాల వేలం.
ఈ నెల 7వ తేదీ లయన్స్ క్లబ్ మరియు నెరవాటి హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. హాకీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 7 విద్యార్థులకు భారత హాకీ చరిత్ర మరియు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జీవిత విశేషాలపై వక్తృత్వ మరియు వ్యాసరచన పోటీలు. ఎస్జిఎఫ్ నంద్యాల డివిజన్ స్థాయి బాలుర ఆటల పోటీల ఎంపిక పోటీలు. తెక్కే మున్సిపల్ హై స్కూల్ కు ఉపాధ్యాయుల కొరత, వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతున్న విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.